ఏండోయ్ బాగున్నారా? రషోకాను బ్లాగ్ స్వాగతం అండి. ఈరోజైతే కార్తీక పౌర్ణమికి పచ్చి చలివిడి చేసుకుంటాం కదండి. ఎలా చేసేలో చూసేద్దామండి. బియ్యం నానబెట్టేసుకుని కడిగేసుకుని వడపోసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మిక్సీ పెట్టేసి దాన్ని జల్లించేసి పిండి చేసేసుకోవాలండి. అంటేని బియ్యం ఒక 2-3 గంటలైనా నానాలండి. అది పాత బియ్యం అనుకోండి ఎక్కువసేపు నానబెట్టాలండి. కొత్త బియ్యం అయితే తొందరగా నానిపోతాయండి. ఒక కొద్దిగా చేస్తున్నాను కదా, మనకి మిక్సీలో కూడా ఆడేసుకోవచ్చండి. చలివిడి బాగానే ఉంటుంది. మిల్లి దగ్గర ఆడిచ్చిన పిండి అయితే బాగోదండి. నానబెట్టుకుని మనం అప్పటికప్పుడు పిండి కలుపుకుని చేసుకుంటే భలే ఉంటుంది. కొబ్బరికాయ కూడా కూరేసి ఇలాగా బెల్లంలో కలిపేసి ఇలాచీలు అవి వేసేసి మిక్సీ పెట్టేసి దాంట్లోనే మనం ఈ పిండి అనేది వేసేయాలండి. అలా గిట్టుబడే వరకు మనం వేసుకుంటే బాగుంటుంది అనమాట. చలివిడి బాగా వస్తుంది. ఈ కొద్దిగా లేత కూర కాబట్టి నీరు వచ్చేసిందండి. ముదురు కూర అయితే అంత రాదండి. ఇప్పుడు పిండి వేసేసుకుందాం దీంట్లోని. అదే మిక్సీలో అనుకోండి, ముందు బెల్లం వేసేసుకుని వచ్చిన తర్వాత కొద్ది పిండి వేసుకుని ముద్దలాగా అయ్యే వరకు మిక్సీ తిప్పుకుని తీసేసుకోవాలండి. లేదా విడిగా కలుపుకున్నా పర్వాలేదండి. ఇలాగ రోట్లో వేసేసుకుని మనం అలా పలచగా కాకుండా చిక్కగా అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట. నేను 1/2 కేజీ బియ్యం నానబెట్టానండి. 1/2 కేజీ అంటే 150 గ్రాములు బెల్లం పట్టింది అంతేనండి. కానీ భలే ఉంటుందండి. కొబ్బరికాయ కూర, ఎలాచి అవన్నీ వేసుకుని చేసుకుంటే పచ్చి చలివిడి భలే ఉంటుందండి. ఇలాగా దేవుడికి పెడతామండి. మా అమ్మగారు ఇలాగే చేసేవారు. మీరు ఎలా చేస్తారో కామెంట్లో చేయండి. పచ్చి చలివిడి కడుపుకి చలవని ఇలాగే చేసేవారు అనమాట. దీన్ని వేడి చేయకూడదండి, ఇంకా అలాగే తినాలి. పచ్చి చలివిడి మిగిలిపోయిందని అట్లు వేసుకోవడం గట్టా చేయకూడదు. ఇలాగే తింటే కడుపుకి మంచిదన్నమాట పిల్లలకి. చూసారా, చలివిడి అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకోవడమేనండి. ఇంకా సేపు అయితే గట్టి పడిపోద్దండి, ఏం కాదు. అది కొబ్బరి కూర లేతగా ఉంది కదా, అందుకు అలాగ అయ్యింది, అంతేగాని ఏం కాదు. కానీ భలే ఉంటుందండి. మనకి నేను 2-3 రోజులు 4 రోజులు అలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తినేస్తానండి. పచ్చి చలివిడి భలే టేస్ట్ ఉంటుంది అసలు. వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూసారా, తీసేసాను. ఇప్పుడు రోల్ కడిగేసుకుంటానులేండి. బాయ్.